చాబహార్ పోర్ట్ మిడిల్ ఈస్ట్ దేశాలతో వాణిజ్యం చేయడానికి భారత్కు ఉన్నటువంటి ఒక గోల్డెన్ ఎంట్రీ పాయింట్. భారతీయుల భద్రతకు భరోసా, పాకిస్తాన్తో కలిసి చైనా చేస్తున్నటువంటి కుట్రల్ని తిప్పికొట్టడానికి ఒక యాక్షన్ పాయింట్ కూడా. అందుకే చాబహార్ పోర్ట్ విషయంలో భారతదేశం చాలా స్పష్టమైన వ్యూహాత్మకమైనటువంటి వైఖరిని కలిగి ఉన్నది. ఇది కేవలం ఒక వాణిజ్య ప్రాజెక్టు మాత్రమే కాదు, మధ్య ఆసియా దేశాలతో భారత్ సంబంధాలను బలపరిచేటువంటి ఒక కీలకమైనటువంటి ఎంట్రీ. చాబహార్ పోర్ట్ను భారత్ వదులుకోవడం లేదు. అయితే ట్రంప్ విధానాల్ని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరిస్తోంది. అద్భుతమైనటువంటి ఎత్తుగడతోటి ముందుకెళ్తోంది మోడీ ప్రభుత్వం. తన వాటాను తాత్కాలికంగా ఇరాన్ సంస్థకు బదిలీ చేయాలని చూస్తోంది. అమెరికా ఆంక్షల ఎత్తివేత తర్వాత తిరిగి ఇండియా చేతికి వస్తుందంటున్నారు ఎక్స్పర్ట్స్. అమెరికా ఇరాన్ యుద్ధం టైంలో చాబహార్ పోర్టు తీవ్ర చర్చకు దారితీస్తోంది. చాబహార్ కేర్ ఆఫ్గా అసలు ఏం జరుగుతోంది? టెహరాన్ను ఆర్థికంగా దెబ్బకొట్టే వంకతో ఇండియాను టార్గెట్ చేయబోతున్నారా? చాబహార్ పోర్టును తాత్కాలికంగా వదిలించుకోవాలని కేంద్రం ఎందుకు డిసైడ్ అయింది? చాబహార్లో ఏం జరుగుతోంది? వాస్తవానికి చాబహార్ పోర్టు వల్ల భారతదేశానికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, పాకిస్తాన్ నుండి మధ్య ఆసియాకు, అంటే పాకిస్తాన్ నుండి వెళ్లకుండా మధ్య ఆసియాకు వెళ్ళడానికి భారత్కు ఇదొక కీలకమైనటువంటి ఎంట్రీ. మోరోవర్ ఇక్కడ ఇరాన్తో చాలా సంవత్సరాలు 2003 నుంచే చర్చలు జరుగుతున్నాయి. 2003లో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో జరిగింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ టైంలో కూడా 800 కోట్ల రూపాయలు మేము పెడతామని చెప్పేసి ప్రకటన కూడా రావడం జరిగింది. 2016లో ప్రధానమంత్రిగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాబహార్ పోర్టులో పెట్టుబడులు స్టార్ట్ అయ్యాయి. చాబహార్ పోర్టుకు సంబంధించినటువంటి రుణాలు ఇవ్వడం స్టార్ట్ అయింది. 1200 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతోంది. సో పాకిస్తాన్కు సంబంధం లేకుండా, పాకిస్తాన్ భూభాగాన్ని టచ్ చేయకుండా చాబహార్ పోర్టుతో పాకిస్తాన్కు చైనాకు బుద్ధి చెప్పేటువంటి అవకాశం, పాకిస్తాన్తో సంబంధం లేకుండా మన సరుకుల్ని రవాణా చేసుకోవడానికి చాబహార్ పోర్ట్ ఉపయోగపడుతుంది. మాట్లాడడం దీనిపైన. అయితే ఇప్పుడున్నటువంటి అమెరికా ఆంక్షలు ఉన్నటువంటి టైంలో చాబహార్ పోర్ట్ను ప్రస్తుతానికి భారత్ వదులుకుంటోంది కొంతకాలం వరకు.